యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 వర్షం చదువుకున్నాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆమేన్. నేను దప్పికొనుచున్నాను అన్న మాట మనకి ఒక దేవుడు సిలువలో పలికిన 5వ మాట. ఇప్పటి వరకు మనము 4 మాటల ద్వారా నేర్చుకున్నాము. చెప్పినట్టు క్షమాపణ, ఆవేదన అనేది ఎలా ఉంటుంది, విమోచన అనేది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రపంచానికి ఒక సృష్టికి దేవుడే సృష్టించాడు. కానీ ఈ దప్పిక అనే మాట వచ్చేసరికి చీకట్లో పలకబడుతుంది. అప్పటికి అంటే ఈ దప్పిక ఆత్మీయ దప్పిక. మనకి ఎండాకాలం వస్తే ఏమొస్తే తిండి లేకపోయినా పర్వాలేదు, దాహం కావాలి, నీళ్లు కావాలి అని మనం అనుకుంటాము. ముందుగానే మనం జాగ్రత్త పడుకుంటాము. అందులో నీళ్లు చల్లగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా, చన్నీళ్ళే కావాలి అంటే మన దేహానికి ఏది అవసరం మనమే సమకూర్చుకోవడానికి మనం చూసుకుంటూ ఉంటాము. అలాంటిది ఈ దప్పిక, ఈ మాట దేవుడు పలికారు అంటే మరి శారీరక దప్పికనా లేకపోతే ఆత్మీయ దప్పిక? శారీరక దప్పిక అయిపోతే మనం చూసుకున్నప్పుడు జనరల్గా దేవుడు యొక్క శిలువ మీద పలికిన ఉన్న విధానాన్ని బట్టి 6 గంటలు దేవుడు యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నారు. 6 గంటలు అంటే మనం ఒక అర్ధ గంట 10 నిమిషాలు ఎండలో ఉండడం అనేది చాలా ఇది. 6 గంటల సమయం అంటే రమారమి మనకి మధ్యాహ్నం 9 నుంచి స్టార్ట్ అవుతుంది 3 వరకు, అంటే 6 గంటల సమయం మనకు అవుతుంది. సో ఆ సమయంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడకపోయినా మన సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ దేవుడు ఈ మాట ఖచ్చితంగా పలుకుతున్నారు, నేను దప్పికొనుచున్నాను. ఆయన 33.5 సంవత్సరాల జీవిత చరిత్రలో 3.5 సంవత్సరాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు. అలాంటిది నేను దప్పికొనుచున్నానని మాట ఎందుకు దేవుడు చెప్తున్నారు? సో శారీరకంగా మన కోసం నరులమైన మనకేంటంటే సందేహాలు ఎక్కువ, అనుమానాలు ఎక్కువ. అవునా, వాళ్ళు శ్రమపడ్డారా, ఇది నిజమా అని మనం క్వశ్చన్ వేస్తాం. కాబట్టి దేవుడు స్వయంగా మన కోసం జన్మించి మన కోసం ఆయన ప్రాణత్యాగాన్ని చేశారనమాట. సో ఆ ప్రాణత్యాగాన్ని కూడా లైవ్ అంటే మనం ఇప్పుడు ఇది నమ్ముతున్నాము, ధర్మశాస్త్రం చదువుతున్నాము. మామూలుగా మనం పుస్తకాలు చదివి ఎగ్జామ్స్ కోసము, ఉద్యోగాల కోసము ఆ టాపిక్ ని చదివి ఇది నిజమేనా కాదని మనం ఎప్పుడు అనాలిసిస్ చేయము. అవును, ఈ టాపిక్ ఇది అవసరము, ఇది చదువుతాము, ఎగ్జామ్ రాస్తాము, పాస్ అవుతాము. అలాంటిది దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి ఒక లేఖనాల నెరవేర్పు కోసం దేవుడు ఈ కార్యం అనేది జరిగించారు. ఆయన చెప్తున్నారు, నేను దప్పికొనుచున్నాను దేవా, నేను దప్పికొనుచున్నాను. ఆయన థర్స్టీ అంటే చాలా అంటే ఒక మనిషి యొక్క సోర్సెస్ కోసం ఆయన ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారు, అనుభవం పొందారు. మనం కూడా ఏదైనా అనుభవం అయితే, మంచైనా చెడైన అనుభవం అయితేనే మనం చెప్పగలుగుతాము. కాబట్టి అలాంటి స్థితి నుంచి దేవుడు మనకి నేర్పుతున్నారు అనమాట. సో ఎప్పుడైనా మనకి వాటర్ లేకపోతే బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోతే కళ్ళు తిరిగి పడిపోతాం. సో కళ్ళు తిరిగి పడిపోయిన క్షణంలో ఏం చేస్తాం, మనము నీళ్లు చల్లి కొంచెం వాళ్ళు లేవంగానే కొంచెం వాటర్ ఇచ్చి కొంచెం కుదిరిపడండి అని చెప్తాము. సో అది శారీరకంగా దప్పిక, శారీరకంగా మనము దాహాన్ని తీర్చుతున్నాం. కానీ మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఆత్మీయ దప్పిక. ఆత్మీయంగా మనం ఎలా మరణాక్షయ స్థితిలో నుంచి జీవం అనే స్థితిలోకి దేవుడు నడిపించాలని ఆశపడుచున్నారు. కాబట్టి ఆ సమయంలో దేవుడు బతుకుతున్నారు. ఆత్మలన్నీ నశించిపోతున్నాయి. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి. ఈ యొక్క దప్పిక అంటే దాహంతో, వాక్యం అనే నీళ్లు మన వాక్యానికి సాదృశ్యం. నీళ్ళు అనేది దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం అని మనం చాలా సేవకులు చెప్పినప్పుడు వింటూ ఉంటాం. అన్నయ్య కూడా చాలా సార్లు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి నీళ్ళతో మనకు హృదయాన్ని కడుక్కొని వాక్యం అనే హృదయాన్ని మనలో ఉంచుకొని ఒక మన దాహాన్ని, మన ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలని ఒక వాక్యం ద్వారా అయితే నేర్చుకున్నాం అనమాట. అంటే మరణ స్థితిలో నుంచి జీవ స్థితిలోనికి, నిత్య జీవంలోనికి రావాలని మాట దేవుడు పలుకుతున్నారు. అంటే ఇది శ్రమనే. దేవుడు రక్తాన్ని కార్చారు, చేతులు 2 చేతులు మొలవబడ్డాయి, కాళ్ళు మొలవబడ్డాయి. ఆయన అంటే మొత్తం దేహం అంతా ఇంకా ఏంటంటే ఏది స్కోప్ లేదు. ఇంకా ఇక కొంచెంలో అయితే ప్రాణం మొత్తం విడిచిపోయినప్పటికీ అప్పుడు దప్పిక అంటే. సో అలాంటి సిచ్యువేషన్లో మంచిగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే అవును నిజంగా దప్పికనే ఉందండి. ఇప్పుడు మనం మానవత్వం చూపిస్తాం. సో ఆత్మీయంగా కొంచెం మనం ఏమైనా నేర్చుకుంటాము అంటే దప్పిక ఉందంటే ఓహో వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళు మనకి పడకపోయినా యాజ్ మానవత్వం, ఒక వ్యక్తి యొక్క మానవత్వంగా మనం మంచిలు ఇచ్చి ఓకే దప్పిక తీరిందని అని కొంచెం. సో ఇక్కడ మానవత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అక్కడున్న మనము చదివిన ధర్మశాస్త్రం ప్రకారం అయితే మనము దేవుడి గురించి తెలిసినప్పుడు చిరకనిచ్చి అంటే ఆయన పెదాలన్నీ ఆరిపోయినప్పుడు జస్ట్ చిరకనిచ్చి ఆ చిరక ద్వారా ఆయనకు దాహాన్ని ఒక చుక్క ద్వారా, అది కూడా గేలి చేయడానికి, ఎగతాళి చేయడానికి,
జీవ జలములు ఊటలు కలిగిన ఆయన సమరయ స్త్రీ విషయంలో మరి అగ్రహక దాహం తీర్చిన విషయంలో కానీ బండ కొడితే నీళ్లు వస్తాయి. సో అలాంటి విషయంలో బండ కొడితే నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సృష్టి అంతే. ఇప్పుడు మనకి పైనుంచి కొండల్లోంచి నీళ్ళు వస్తాయి, కానీ ఎక్కడి నుంచి పుట్టాయి? భూమిలోంచి నీళ్ళు వస్తాయి. ఆ లోపల జీవాధారం ఎక్కడ ఉంది? అదంతా కూడా దేవుని అద్భుతం, దేవుని సృష్టి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇంకొక వస్తాయి, వాటర్ వస్తాయంటే బోర్ వేపిస్తున్నాం అంటే భూమి నుంచి వస్తాయి. ఆ భూమిలోంచి ఇంకెక్కడి నుంచి వస్తాయి? అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని మన ఇంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అదంతా కూడా దేవుని సృష్టి, దేవుని కార్యం, దేవుని అద్భుతాలు. మనం కూడా ఒక కడుపులోంచి పిండంగా ఉండి ఆయన 9 నెలలు ఒక మానవాళి ఎలా అయితే ఆ జీవితాన్ని గడిపారో ఆ విధంగా గడిపి ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా ఎలాంటి మచ్చ రాకుండా ఇలా ఉంటుందని. సో ఆయన పాపాలు చేయకుండా, నేరాలు చేయకుండా, ఘోరాలు చేయకుండా సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడి సిలువలో 7 మాటల ద్వారా, ప్రతి ఒక్క మాట ద్వారా కూడా మనకి కన్నుల విందు చేసే విధంగా, ప్రతి ఒక్క మాట ద్వారా కూడా మనం నేర్చుకునే విధంగా దేవుడు పలుకుతున్నారనమాట. అంటే మన కోసం ప్రాణత్యాగం చేశాడు. పాపాలు చేసింది మనం, ప్రాణత్యాగం ఆయనది. నేరం చేసింది మనం, భారం మోసింది ఆయన. ద్రోహం, మోసాలు చేసిన ఆయన. దేహాన్ని, రక్తపు దారులు చీల్చింది, దేహాన్ని చీల్చుకుంది ఆయన. ఘోరాలు చేసేది మనం, గాయాలు పొందింది ఆయన. మన కోసం, మన స్వస్థత కోసం, మన నిత్య జీవం కోసం, బిడ్డల ఆత్మలు నశించపోవద్దు, ఆత్మలు అనేది పడిపోవద్దు, ఆత్మల రక్షణ కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆత్మల రక్షణ కొరకు ఆయన దప్పికొని ఉన్నారనమాట. సో ఒక ఆత్మల కొరకు దాహం అనేసి ఒక ఐదు మాటలు ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక విశ్వాస, ఓకే ఇప్పుడు మనం దేవుని నమ్మాము, దేవుళ్ళలో నడుస్తున్నాము, కానీ ఆయన మనకు అవసరం వరకే దేవుడు కాదు. విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి కూడా ఎప్పుడు మనం వాక్యాన్ని పట్టుకొని ఉండాలి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, వాక్యం కొరకు మనం పాటుపడే విధంగా, వాక్యంలోనే మనం ఎదిగే విధంగా ఉండాలని దేవుడు ఆశపరుచున్నారు. అది ఆత్మల కొరకు దాహం. ఫస్ట్ మొదటిగా ఏం చెప్పొచ్చు అంటే విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి. యోహాను సువార్త 7:37 అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకొని వీలుంటే సమయానుకూలం బట్టి. నెక్స్ట్ విశ్వాస, ఇప్పుడు మనం ఆత్మ యొక్క దప్పిక తీర్చుకోవడానికి వెళ్తున్నాము, అదే ఆత్మ ఆ దప్పిక తీరుతుంది. ఇప్పుడు ఆ వాటర్ అయితే తాగుతాము, మళ్ళీ తర్వాత అవుతూనే ఉంటాయి కదా, సో మళ్ళీ ఆయన ప్రాణ తాగుతాం. అలాగే వాక్యం కూడా ఎప్పుడు మనలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా జీవజలములు కలిగే వాక్యం కొరకు మనం ఎప్పుడు విశ్వాసి కూడా జీవజలముల వాక్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ యొక్క వాక్యం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు. అలాగే దేవుని వాక్యం ఒకవేళ మనం తెలిసి చేసినా తెలియక చేయడం, శ్రమల నుంచి, పాపాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, ఉగ్రత నుంచి దేవుడు రక్షింపబడడానికి ఈ యొక్క ఆత్మల దాహం అనేది ఉంటుంది. ఈ యొక్క వాక్యం అనేది మనకి తోడ్పడి ఉంటుంది. సో ఉగ్రత నుండి రక్షింపబడడానికి కూడా మనకి ఈ యొక్క వాక్యం అనేది ఉపయోగపడుతుందని రోమా 5వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు.